చిన్న పిల్లలు ఉంటారు సార్. అవును. ఎక్కువ వాళ్ళు సిట్టింగ్ పొజిషన్ గాని, స్టాండింగ్ పోస్చర్ గాని, లేకపోతే హెవీ బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటారు. సరిపడా సిలబస్ కంటే ఎక్కువ బుక్స్ వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు ఎగ్జాక్ట్‌లీ. చిన్న వయసులోనే. సో వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయండి? అంత హెవీగా క్యారీ చేయడం, సరిగ్గా కూర్చున్న పోస్చర్ బాగోకపోయినా సరే యెస్. వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. ఎలాంటివి ఎఫెక్ట్ అవుతాయి? సో యూజువల్‌గా చిన్న పిల్లలు ఇట్స్ బెటర్ టు వాళ్ళ బాడీకి తగ్గట్టు, బరువు తగ్గట్టుగా మోస్తే బావుంటుంది. బట్ నౌఎడేస్ స్కూల్స్ ఏంటంటే చాలా హెవీ బ్యాగ్స్ అంటే వాళ్ళ సిలబస్‌కి రోజు పొద్దున్నే ఆ బుక్స్, ఈ బుక్స్ అని చెప్పేసేసి దే ఆర్ క్యారింగ్ ఎ లాట్ ఆఫ్ వెయిట్ ఆన్ దేర్ బ్యాక్ అన్నమాట. సో దానివల్ల లోడ్ ఎక్కువైపోవడం వల్ల పోస్చర్ ఇంబాలెన్స్ వస్తుంది. స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఓకేనా? ఓకే. అండ్ వాళ్ళ ఎదుగుదల అంటే ఎక్కువ బరువు పెట్టడం వల్ల వాళ్ళ ఎదుగుదల తగ్గిపోయే అవకాశాలుంటాయి. సో క్యారింగ్ హెవీ లోడ్స్ అట్ ఎర్లీ ఏజెస్ ఈస్ నాట్ సజెస్టబుల్. ఓకే. ఓకే. ఒక 5-8 కేజెస్ ఇన్ బిట్వీన్ దట్స్ ఫైన్. బట్ 5 క్యారింగ్ to 8 kgs ఉంటే is ఓకే. fine. మోర్ Okay. దాన్ దట్ అయితే సో వాళ్ళకి That too for ఫ్యూచర్ long స్పైన్ periods it's not suggestible. ఓకే. ఏదో సో మీరు వాళ్ళకి మార్నింగ్ స్పైన్ ఒకసారి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవకాశాలుంటాయి. బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. లేకపోతే వాళ్ళ ఎదుగుదల అంటే హైట్ గ్రోయింగ్ కెపాసిటీ తగ్గిపోయే అవకాశాలుంటాయి. ఓకే. ఓకేనా? ఇంకా బరువు ఎక్కువ అవుతూ ఉంటే డిఫార్మిటీస్ కూడా వచ్చే అవకాశాలుంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ కాకుండా వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ సిట్టింగ్ పోస్చర్ గాని అన్నీ కూడా చాలా చాలా చేంజెస్ చేంజెస్ అయిపోతాయి. వస్తాయి. యాహ్! ఓకే. ఎర్లీ ఏజెస్‌లో మనం ఎలా ఉంటాం అనేది కూడా మనం ఫైనల్ పోస్చర్ ఎట్ ద గ్రోన్ అప్ ఏజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళొక 5 to 8 కేజీస్ అయితే ఓకే. నార్మల్ ఇంకా. సో దట్ దానికన్నా టూ అయితే ఫర్ చిన్న పిల్లలకి ఎక్కువ. నాట్ ఫర్ లాంగ్ పీరియడ్స్. జస్ట్ యాహ్! ఒక బ్యాక్ మీద క్యారీ చేస్తున్నారు కాబట్టి దట్ టూ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10-15 మినిట్స్ ఇన్ ద మార్నింగ్. సో 15 చిన్న minutes. పిల్లల్లో హెల్తీ ఫుడ్స్ సార్. వాళ్ళకి మంచిగా కాల్షియం గాని మీరు చెప్పినట్టు యాస్ యూజువల్ ఇట్స్ ప్రోటీన్, కాల్షియం మిల్క్ గాని, మిల్క్. ఎగ్స్ గాని, ఈ ప్రోటీన్ ఫుడ్ మటన్ గాని, చికెన్ గాని, and then paneer, and then all these vegetables. These are helpful really. ఓకే. And dry fruits especially. డ్రై ఫ్రూట్స్. Yeah. డ్రై Okay. ఫ్రూట్స్. Where you will get a lot of nutrients in that. Okay. Okay. It's better to take dry fruits. తీసుకోమన్నా అది ఎక్కువ తీసుకోకూడదు. Okay. దానికి ఒక Around లిమిట్ 4 లో to 5. తీసుకో. Some kind of dry fruits around 4 ఓకే. to 5. ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ ఒక 4 to 5 తీసుకోవచ్చు. తీసుకుంటే that will be good.